హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మైసూర్ పాక్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే మైసూర్ పాక్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి మైసూర్ పాక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పైన కింద లైట్ షేడ్ వచ్చి లోపల కాస్త డార్క్ షేడ్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకున్నాము అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ మైసూర్ పాక్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి. 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండికి మిగతావన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకోవాలి. శనగపిండి ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోవాలండి. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే కప్తో అన్నీ కూడా కొలిచి తీసుకున్నాము అంటే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ వేరొక గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెలోకి 1 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను రైస్ ఆయిల్ని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ 3/4 కప్పు వరకు నూనెని తీసుకుంటున్నాను. ఇలా ఈ 3/4 కప్పులో నుంచి కొంచెం నూనెని పక్కకు తీసుకొని ఇలా ఈ పిండిలోకి వేస్తున్నాను. పిండిలో వేసి ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఎక్కడక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మరో 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. అంటే మొత్తం 2 కప్పులు తీసుకున్నానండి. 1 కప్పు వరకు రైస్ ఆయిల్ని 1/4 కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పు పిండికి 2 కప్పుల నూనె నెయ్యి కలిపి తీసుకున్నాను. అంత వద్దు అనుకున్న వాళ్ళైతే ఒక 1/2 కప్పు కానీ 1/4 కప్పు కానీ తగ్గించైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఆ గిన్నెని పక్కన పెట్టేసి అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని తీసుకొని నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు నీళ్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలోకి ఈ పంచదారని వేస్తున్నాను. మైసూర్ పాక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ మందంగా ఉండే గిన్నెలో ప్రిపేర్ చేస్తే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు కాస్త తీగపాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఈ పంచదారని ఉడికించాలి. అయితే ఈ పంచదారని పెట్టినప్పుడే పక్కన స్టవ్ మీద నూనెను కూడా పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేస్తూ ఉండాలి. పంచదార కాస్త కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. తీగపాకం రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా పిండిలోకి నెయ్యిని కలిపి ఉంచాం కదా, ఆ పిండిని కూడా వేసేయాలి. పిండి డైరెక్ట్గా వేసే కంటే కూడా ఇలా నూనె కలిపి అంతా కూడా ఉండలు లేకుండా కలిపి వేయడం వల్ల ఇక్కడ మనం కలపడానికి ఈజీ అవుతుంది, ఉండకట్టకుండా ఉంటుంది. ఇలా వేసేసి ఇప్పుడు ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అంతా కూడా ఈ పంచదార పాకంలో కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి. అలాగే పక్కన స్టవ్ మీద నూనె పెట్టాం కదా, లో ఫ్లేమ్లో వేడి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో కాస్త నురగ వచ్చింది కదా, ఇలా నురగ రావడం స్టార్ట్ అయిన తర్వాత పక్కన స్టవ్ మీద పెట్టిన నూనె కూడా బాగా వేడి ఉంటుంది. వేడి నూనెని ఇలా వేస్తూ కలుపుకోవాలి. నూనె పెట్టిన స్టవ్ ఆఫ్ చేయొద్దండి. అలా లో ఫ్లేమ్లో వేడి చేస్తూనే ఉండాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. అలాగే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఈవెన్గా కలుపుకుంటూ ఈ వేడి నూనెని పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనకి మైసూర్ పాక్ ప్రిపేర్ అయింది అని ఎలా తెలుస్తుందంటే నూనె అయిపోయేసరికి ఈ మైసూర్ పాక్ కూడా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా బాగా వేడిగా ఉన్న నూనెని కలుపుకుంటూ ఇలా వేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం 1 కప్పు పిండి 2 కప్పుల నూనె నెయ్యి కలిపి తీసుకున్నాము. అలాగే 2 కప్పుల పంచదార తీసుకున్నాం కదండి. కొలతలు ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నూనె నెయ్యి కలిపి తీసుకున్నాను కదా. ఒకవేళ అలా వద్దు అంటే పూర్తిగా నెయ్యి అయినా తీసుకోవచ్చు, పూర్తిగా నూనె అయినా తీసుకోవచ్చు. అలాగే 2 కప్పులు ఎక్కువ అయింది అనిపిస్తే 1.5 కప్పుతోనైనా ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నూనె అయిపోయేసరికి ఇలా మంచిగా నురగ వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి కలిపేసి నెక్స్ట్ లాస్ట్లో వేసే నూనె వేసిన తర్వాత కలపొద్దు. ఇలా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ నూనె రాసి ఉంచిన మౌల్లోకి వేసేయాలి. మైసూర్ పాక్ ఏ పాత్రలో అయితే వేస్తామో ఆ పాత్ర కాస్త లోతుగా ఉండేటట్లు చూసుకోవాలి. లోతుగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మైసూర్ పాక్ పూర్తిగా చల్లారడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదండి. ఆ టైంలో పైన కింద లైట్ షేడ్ వస్తుంది. మైసూర్ పాక్ మధ్య భాగం అనేది కాస్త డార్క్ షేడ్ వస్తుంది.
అలా ఉండడం వల్ల మైసూర్పాక్ చాలా బాగుంటుంది. కాబట్టి కాస్త లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అయితే ఇలా మైసూర్పాక్ వేసిన తర్వాత ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. జస్ట్ పైన కాస్త ట్యాప్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మార్కింగ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కనీసం ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. అప్పుడే పూర్తిగా చల్లారుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డీమోల్డ్ చేసేసేయాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా మైసూర్పాక్ ఎంత బాగా వచ్చిందో. ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని చేసాము అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ మైసూర్పాక్ వస్తుంది. ఈసారి రాఖీ పండగకి మైసూర్పాక్ చేయాలి అనుకునే వాళ్ళు నేను చూపించే ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇలా మెల్లగా చాకుతో మార్కింగ్ చేసిన దగ్గర ప్రెస్ చేసాము అంటే పీసెస్ అనేవి సెపరేట్ అవుతూ ఉంటాయి. అన్నీ కూడా కట్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన మైసూర్పాక్ని కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి పీసెస్ అనేవి ఎంత బాగా వస్తున్నాయో. ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఒక పీస్ని తీస్తున్నాను చూడండి. పైన కింద లైట్ షేడ్ వచ్చి మధ్య భాగం అనేది కాస్త డార్క్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.